బంగ్లాదేశ్కు చెందిన యూట్యూబర్ ఎంత పని చేశాడో చూసారా? అంటే మీకు పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఎటువంటి డాక్యుమెంటేషన్ అక్కర్లేదు. మీరు నేరుగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చేసేవచ్చు. వీడియో తీసి మరీ చూపించాడండి. అదే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో నేను తిరిగాను. అంటే డోంకీ అనబడే ప్రాంతానికి వెళ్ళాను. సో ఇతను కూడా సరిగ్గా అక్కడికే వెళ్ళాడు. మీకు ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి మేఘాలయలోకి ఎంటర్ అవ్వచ్చు. ఒక చిన్నపాటి నది ఉంటుంది. ఆ నదిని దాటి మీరు ఇటువైపు వస్తే మీరు ఇండియాలోకి వచ్చేవచ్చు. మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరో ఒక మిత్రుడు అన్నాడు, మా ఆంటీ ప్రతి వారము కూడా భారత్కు వెళ్ళి మీకు సరుకులు కొనుక్కొని మళ్ళీ బంగ్లాదేశ్కి వస్తూ ఉంటుంది. మా గ్రామాల్లో ఇదంతా కూడా చాలా కామన్. ఇదే విషయాన్ని మనం మణిపూర్లో కూడా చూడొచ్చు. మణిపూర్ నుంచి మయన్మార్ నుంచి మళ్ళీ మణిపూర్కి రావడము అనేది చాలా చాలా కామన్ విషయం. కానీ ఇవాళ ఒక యూట్యూబర్ కెమెరా పెట్టుకొని మీరు చాలా ఈజీగా వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా భారత్లోకి వెళ్ళొచ్చండి, నేను చేసి చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. సో అంటే మన రక్షణ వ్యవస్థ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సో వీళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు అంటే చూడండి, మీరు మేఘాలయ వెళ్ళారు అనుకోండి. అంటే మీరు కల్కట్టా నుంచి అస్సాం వెళ్తారు, అస్సాం నుంచి మేఘాలయ వెళ్తారు, మేఘాలయ నుంచి బంగ్లాదేశ్ బార్డర్, ఆ బార్డర్ నుంచి మళ్ళీ మీరు ఇండియాలోకి రావచ్చు. ఇక్కడ షెల్హెట్ డివిజన్ అంటారండి. నార్త్ షెల్హెట్ అంటారు, అలాగే సౌత్ షెల్హెట్ అంటారు. ఇక్కడ సూనంగంజ్ జిల్లా, ఈ సూనంగంజ్ జిల్లా ఉంది చూసారా, ఇదే మన బార్డర్. సో మీకు ఈ యూట్యూబర్ ఇక్కడ నుంచే భారత్లోకి వచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే మీకు చీకటిలో ఎవరికి తెలియకుండా దొంగతనంగా చాలా కష్టపడి మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని దాటుకుంటూ వాళ్ళని బోల్తా కొట్టించి భారత్లోకి వచ్చి తెల్లవారుజామున అమ్మయ్య చూసారా నేను వచ్చేసాను అంటే నువ్వు చాలా గొప్పవాడివిరా, గ్రేట్ అడ్వెంచర్ని మనం చెప్తాం. కానీ ఇక్కడ మిట్ట మధ్యాహ్నము మీకు క్లియర్ స్కై, అందరూ చూస్తుండగా మీకేంటి బార్డర్ అంటున్నారండి, అక్కడ ఫెన్సింగ్ ఉంది. అటువైపు ఇండియా, ఇటువైపు బంగ్లాదేశ్, మంచి ఫెన్సింగ్ ఉంది. మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉన్నారు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ ఫెన్సింగ్ కిందన కొన్ని టనల్స్ ఉన్నాయి. ఒక 4 టనల్స్ను ఇతను చూపిస్తున్నాడు. అంటే మీకు ఆ నీరు ప్రవహించడానికి ఒక ఏర్పాటు. సో ఇప్పుడు మీరు ఈ టనల్స్లోకి వెళ్ళారు అనుకోండి, మెల్లమెల్లగా మీరు ప్రయాణము చేస్తూ ఇండియాలోకి వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. అక్కడ ఎటువంటి బిఎస్ఎఫ్ జవాన్లు ఉండరు. ఇంతే, చాలా సింపుల్ అని చెప్పేటప్పటికీ ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, బాబోయ్ ఇది ఏమిటి అంటే ఇవాళ రూట్ చూపించేశాడు, మీరు సెక్యూర్ చేస్తారు. మరి ఇన్నేళ్ల పాటు వాళ్ళు ఇదే పనులు, ఒక యూట్యూబరే రాగలిగితే ఒక తీవ్రవాది ఇలాగ భారత్లోకి రావడము, ఒక డ్రగ్ పెడ్లర్ ఈ మార్గంలో కొన్ని నెలల తరబడి, ఏళ్ల తరబడి ఎన్ని వ్యాపారాలు చేసుంటాడు. ఇది ఎలా చెప్తారంటే, ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ అండి నేరుగా బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొని భారత్లోకి వచ్చాడు. పక్కన ఉండే ఒక గ్రామానికి వెళతాడు. అక్కడ ఒక 6 నెలల పాటు బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. తరువాత గ్రామ ప్రధాని ఉంటాడు చూసారా, అతని దగ్గరికి వెళతాడు. ఏమండి నేను అస్సాం నుంచి వచ్చాను, సో నాకు ఇక్కడ నివసించే యోగ్యత ఉంది, నేను ఇక్కడ నివసిస్తాను, నాకు ఒక చిన్నపాటి డాక్యుమెంట్ ఇవ్వండి, నేను ఇక్కడ బతికిపోతానంటే ఆ విలేజ్ ప్రధాని ఒక ఉత్తరం రాసిస్తాడు. ఇతను మావాడేనే. వెంటనే ఏమవుతుంది, ఓటర్స్ ఐడి అనేది ఇతని చేతికి వచ్చేస్తుంది. తరువాత ఆధార్ అంటాడు, తరువాత పాన్ అంటాడు. ఇలాగ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా భారత్లో నివసించే వాళ్ళు లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది. అమెరికాకు మెక్సికో ఎంత పెద్ద ప్రాబ్లమో, రష్యాకు జార్జియా ఎంత పెద్ద ప్రాబ్లమో, భారత్కి అన్ని వైపులా, ఒకవైపేమో పిఓకే నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకొక వైపేమో మయన్మార్ నుంచి మణిపూర్లోకి వచ్చేవాళ్ళు. ఇలాగ బంగ్లాదేశ్ ఈ డోంకీ రీజన్ నుంచి నేరుగా ఇండియాలోకి, అంటే మేఘాలయ నుంచి భారత్లోకి వచ్చేవాళ్ళు. ఇలాగ వీళ్ళు వస్తూ పోతూ ఉంటే ఇదే వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారి ఓటు బ్యాంక్ అండి. ఈవిడ 2 నెలల క్రితమే చెప్పేస్తుంది తన ఏజెంట్లకి, బంగ్లాదేశ్ నుంచి వీళ్ళందరినీ ఇల్లీగల్గా ఇండియాలోకి తీసుకువచ్చేయండి, గ్రామాల్లో సెటిల్ చేయండి, వీళ్ళకి కావలసిన ఓటర్ ఐడీస్ ఇప్పించండి, నాకు వీళ్ళు చాలా ముఖ్యమని ఈవిడ ఆల్రెడీ ఇలాంటి ప్లానింగ్లో ఉంటుంది ఈవిడ. సో ఇలాగే వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు.
మరి ఒక యూట్యూబరే ఈ పని చేసేటప్పుడు ఒక తీవ్రవాది, ఒక స్మగ్లర్, డ్రగ్ పెడ్లర్ వీళ్ళు ఎంత ఈజీగా ఈ పనులు చేయగలరు? మీరు ఆలోచించండి. అంటే దేశము ఎంత ప్రమాదంలో ఉంది. మరి ఇలాంటి బార్డర్స్ను సెక్యూర్ చేయకుండా మనం ఇంకా కూడా ఎందుకు విడిచిపెడుతున్నాము? ఇది మనం ఆలోచించాలండి. ఇవాళ ఈ వార్త మోదీ గారి దాకా ఎలా జరిగింది, ఎలా కుదిరింది? బంగ్లాదేశ్ మన మిత్రదేశమే, కానీ వాళ్ళ ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం ఇండియాలోకి రావడానికి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు వీళ్ళని ఎలా ఆపుతారు మీరు? ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని అంటాం చూసారా అండి, వాళ్ళు ఏదో వచ్చారు ఒక గ్రామంలో వెళ్ళి సెటిల్ అయిపోయారు, అలా కాదండి. మీకు దావూద్ ఇబ్రహీం ముంబై మీద దాడులు చేసినప్పుడు, ఇంకా 2008లో ముంబై దాడులు, వీటినంతా మీరు గమనించారు అనుకోండి. ఇలాగ మీకు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళ వల్లే ప్రమాదము పొంచి ఉంది. వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉంటారు, బాగా సెటిల్ అయిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు మన దేశానికి ద్రోహం చేస్తారు, శత్రువులకి సహాయం చేస్తారు. అలాగా బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ఎందుకు? వాళ్ళు మన దేశ ప్రజలు కాదు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. మీకు ఇక్కడ ఎటువంటి హింస జరిగినా, తీవ్రవాద దాడులు జరిగినా దీనికి లోకల్గా ఉండే వాళ్ళ సపోర్ట్ ఉంది అనుకోండి, మీరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బెదిరించి కొట్టి నిజాలు చెప్పరా అంటే ఆ గ్రామాలు టౌన్లలో కూడా ఇండియన్ ఆర్మీకి చెడ్డ పేరండి. కాబట్టి చూసి చూడనట్టే వీళ్ళు ఉంటారు. కానీ అదే విదేశాల్లో నుంచి వచ్చే తీవ్రవాదులు అనుకోండి, ఇలాంటి మీకు డ్రగ్ పెడ్లర్స్ అనుకోండి, ఇలాంటి ఒక యూట్యూబర్ లోపలికే వచ్చేసాడు కదా, ఇదిగోండి నేను ఇండియాలోకి వచ్చాను, నన్ను ఎవరు ఆపారు అంటే అసలు ఎంత ఒక విచిత్రంగా ఉంది. అసలు ఇంతంత మంది మీకు సోల్జర్స్ ఉంటారు, జవాన్లు ఉంటారు, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సో ఇలాగ ఎన్నేళ్ల తరబడి ఈ పని జరుగుతూ వస్తుంది. జస్ట్ మీరు ఇమాజిన్, మేము సరిహద్దుల దాకా వెళ్ళాము, ఇక్కడ మన పాస్పోర్ట్ చూపించాలి, వీసా తీసుకోవాలి, బంగ్లాదేశ్లోకి వెళ్ళాలి అని అనుకున్నాము, వెనక్కి వచ్చేసాం. కానీ అటు నుంచి బంగ్లాదేశ్ నుంచి మేఘాలయలోకి రావాలి అంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? మీకు సునమ్ గంజ్ని అంటున్నారు, అలాగే హబీబ్ గంజ్ని అంటున్నారు, మౌలీ బజార్ అంటున్నారు. ఇవన్నీ ఏంటి? మీకు సరిహద్దు ప్రాంతాలు. అంటే ఏంటి? సేల్హట్ మీకు ప్రాంతం ఉంది చూసారా, అక్కడ నుంచే వీళ్ళందరూ కూడా ఈజీగా ఇండియాలోకి రావచ్చని ఒక పకడ్బందీ ప్లానింగ్ ఉందండి. మరి దీన్ని మనం ఎందుకు సెక్యూర్ చేయలేకపోయాము? మణిపూర్లోనూ ఇదే సమస్య, మీకు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ ఇదే సమస్య. పీఓకేలో పరిస్థితి ఏంటి? కాశ్మీర్లోకి ఇంతంత తీవ్రవాదులు ఇంత ఈజీగా ఎలా రాగలుగుతున్నారు? సో ఓవరాల్గా చూసారనుకోండి, ఇంకా కూడా మనము హార్డ్ వర్క్ చేయాలండి, మన బార్డర్స్ను సెక్యూర్ చేయాలి. భారత్ అన్నప్పుడు చాలా చాలా పెద్ద దేశము, మీకు ఇన్నిన్ని సరిహద్దులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని గమనించడము నిజంగానే చాలా చాలా కష్టము. కానీ ఇలాంటి ఒక మెయిన్ ఏరియా మీకు క్లియర్గా చెప్తున్నాడు. ఈ రోడ్డు గుండా మనం వెళ్తే అక్కడ మీకు ఇండియా బార్డర్ వస్తుందండి, అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. సో వాళ్ళ పక్క నుంచి వెళ్తే ఒక ఫెన్సింగ్ ఉంటుంది, కిందన మీకు 4 టన్నల్స్ ఉంటాయి, అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ఇందులో దూరి మీరు నేరుగా భారత్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా చాలా ఈజీ. నా వీడియోని ఫాలో అవ్వండి అంటే ఇవాళ ట్విట్టర్లో ఇది వైరల్గా సర్క్యులేట్ అవుతుందండి. ట్విట్టర్ వాళ్ళు ఈ వీడియోని రిమూవ్ చేయడం లేదు, ఇది నిజమే కదా అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే కనీసం ఈ లొకేషన్ అయినా చూపించాడు కదా, ఇప్పుడైనా మనం మేల్కోవాలి, మన సెక్యూరిటీని పెంచాలి అని చెప్పి ట్విట్టర్లో మీకు ఎన్నో మెసేజ్లు. మరి ట్విట్టర్ మీరు చూసారా? ఈ వీడియోని చూసారా? మరి మీరు కూడా మీ స్నేహితులకు సర్క్యులేట్ చేశారా? మరి మన సరిహద్దుల్లో ఇలాంటి ఒక బలహీనత కనిపించినప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.